మనస్సాక్షి మనందరిలో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా గుర్తుపట్టాలి? మనస్సాక్షి ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? శరీరంలో ఉంటుందా? ఆత్మలో ఉంటుందా? ఆత్మకు మనస్సాక్షికి ఉన్న సంబంధం ఏమిటి? మనస్సాక్షి పనిచేయడానికి కావలసినటువంటి 3 ప్రథమమైనవి: 1 నమ్మకత్వం, 2 విధేయత, 3 భయము భక్తి కలిగి ఉండడం. ఎప్పుడైతే మనం లేఖనాన్ని నమ్ముతామో, లేఖనానికి భయపడతామో, మనస్సాక్షి పనిచేస్తుంది. రెండవది విధేయత ఎక్కువగా ఎవరిలో ఉంటుందో, లోబడే స్వభావం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారిలో కూడా మనస్సాక్షి పనిచేస్తుంది. దేవుని వాక్యానికి భయపడి నమ్మకం ఉండొచ్చు, కొందరికి విధేయత ఉండకపోవచ్చు. ఇలా ఏదో ఒకటి లోపించి మన మనస్సాక్షికి వాత వేయబడుతుంది. ఈ 3 ఏది కొరబడ్డా, ఏది తగ్గినా మన మనస్సాక్షి మనకు పనిచేయదు. మనస్సాక్షి పని చేయకపోతే ఏమవుతుందంటే దేవుని స్వరం వినడం జరగదు. మనస్సాక్షి పని చేయకపోతే దేవుడు మనతో స్నేహం చెయ్యడు.